దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చేరువచ్చిన మీకు అందరికీ ప్రత్యేకించి మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. చదవబడినటువంటి వాక్య భాగాన్ని 17వ వచనాన్ని చదువుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడు, ఇంతవరకు చక్కటి స్వరాలతోనైనా మీ నామాన్ని కీర్తించాం, స్తుతించాం తండ్రి. మరి ముందున్న సమయంలో నీ మాటల్ని తండ్రి వినుటకు మాకందరికీ నాయన వినగల చెవులు, గ్రహించగల మనసును దయచేయండి. ప్రత్యేకించి నాయన దినమందు కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకున్నటువంటి నీ బిడ్డలు నా తండ్రి పుల్లమ్మ గారికి, కుటుంబానికి, చేరువచ్చిన సంఘానికి ఏ మాటలైతే అవసరమైనవో నాయన మా నోట ఉంచి వినిపించి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు తండ్రి కూడిక ద్వారా మీరు మాత్రమే పొందమని ప్రార్థిస్తూ మమ్మను మనం తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. దేవుని వల్ల మరి ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మరి ప్రత్యేకించి ఒక అంశాన్ని ధ్యానం చేసుకుందాం. పాఠ్యాంశం పేరు మీరు పాపానికి దాసుల, ప్రభువునకు దాసుల అన్నటువంటి ఒక అంశాన్ని ధ్యానం చేసుకుందాం. మరొకసారి చెప్తున్నాను, పాఠ్యాంశం పేరు మీరు పాపానికి దాసుల, ప్రభువునకు దాసుల అన్నటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని ధ్యానం చేసుకుందాం. మీరు అనగానే ఇక్కడ మీరున్నటువంటి మీరు మాత్రమే కాదు, నన్ను కూడా పోల్చుకొని ఈ భూప్రపంచంలో ఆరిన నేల మీద మానవ మనుగడను సాగిస్తున్నటువంటి మనుషులందరూ కూడా వస్తారు. మీరనగానే కొద్దిమంది మాత్రమే కాదు, ప్రపంచమంతయు కూడా వారిని ఉద్దేశించి దేవుడు ఒకనాడు సంఘానికి అపోస్తుడైనటువంటి పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణ వలన దేవుడు రాయిస్తున్నటువంటి మాట ఇది. ఏంటన్నప్పటికీ మీరు పాపానికి దాసులుగా ఉండకూడదని, మనం ఎవరికి దాసులుగా ఉండాలని దేవుడు ఈ దినమందు కోరుకుంటున్నాడంటే మనందరి కోసము ప్రాణమిచ్చినటువంటి ప్రభుల వారికి దాసులముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దాసులు అనగానే మీకు అందరికి తెలుసు, ఒక పనివాడు. దాసుడు అంటే ఎవరమ్మా? పనివాడు. బానిస తత్వంలో ఒకనాడు ఇశ్రాయేలు మగ్గిపోయారు. దాసులుగా ఐగుప్తీయులకు వెట్టి చాకిరి చేశారు. చెప్పాలంటే ఏం చేశారమ్మా? వెట్టి చాకిరు. ఇంకా చెప్పాలంటే మన గ్రామాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా గతంలో పూర్వీకుల్లో మనం ఆలోచించండి, ఒక పడి కొర్రల కోసం గాసాలు చేసిన వాళ్ళు ఉంటారు, ఒక పడి జొన్నల కోసం కూడా గాసాలు చేసిన వాళ్ళు ఉంటారు. లేదంటే ఓన్లీ భోజనం పెడితే కూడా చాలనుకుని వాళ్ళకు దాసులుగా ఉండిపోయి బానిస తత్వములో ఉండిపోయి పని చేసినటువంటి సందర్భాలు ఎన్నో కూడా మనము చూసాం. నిజంగా పెద్దలు మా గ్రామంలో కూడా చెబుతుంటారు అప్పుడప్పుడు నాతో కూడా. పెద్దవాళ్ళకు అంటే రెడ్డి కమ్మలకు వాళ్ళు మేము ఇలాగున్న పని చేసినటువంటి సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటున్నాము అని మనతో వ్యక్తపరుస్తుంటుంటారు. నిజంగా ఆ రోజుల్లో అన్నం దొరకటకు కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితులు. పని చేసి ఒక పూట భోజనాన్ని సంపాదించుకునేటువంటి కాలంలో అవి. దాన్నే దాసత్వము, దాసులు, ఎదుటివారికి పని చేయటము, ఎదుటివారికి దాసులుగా ఉండటం, దాన్నే దాసత్వం అని కూడా అంటాం. ఈరోజు మరి పాపానికి మనం ఎలా దాసులమైపోయాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. మీరు పాపానికి దాసులా లేకుంటే ప్రభువుకు దాసులా అన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశంలో పాపానికి దాసులు ఎలా అయిపోయారని చెప్పొచ్చు అంటే పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళిపోయి మనము యోహాను
వ్రాసినటువంటి మొదటి పత్రికలోనికి వెళ్ళిపోయి మనం ఒకసారి చూడండి. ఒకసారి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక. ముందుగా పాపం అంటే మనకు అర్థం తెలవాలి. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళిపోయి 3వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి అమ్మ. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియును. ఆయన యందు పాపమేమియో లేదు అంటున్నాడండి. ఎవరి యందు పాపం లేదంట? ఎవరు పాపాన్ని తీయటానికి ప్రత్యక్షమయ్యారంట? యేసుక్రీస్తుల వారు. మనందరి కోసం ప్రాణమిచ్చినటువంటి ప్రభుల వారు మనం పాపము చేయకూడదని, మన పాపాలనన్నిటిని కూడా తీయటానికి ఆయన భూమి మీద ప్రత్యక్షమయ్యాడంట. ఆయన భూమి మీదకి వచ్చాడంట. పాపం అనేది మనుషుల్లోనికి ఎలాగునో ప్రవేశిస్తుందని చెప్తున్నాడంటే దేవుడు ఇక్కడ 4వ వచనంలో మీరు బాగా ఆలోచించండి. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అంటే దేవుని యొక్క మాటను అతిక్రమించటం. ప్రారంభ మానవుడైనటువంటి ఆదాము గురించి ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క మాటని వినక అవ్వమ్మ యొక్క మాట విని తినవద్దన్నటువంటి పండుని తిని ఆజ్ఞను ఏం చేసినాడు? అతిక్రమించేశాడు. మీరు ఈ తోట చెట్లలో అన్నిటినీ తినొచ్చు కానీ ఒక్క ఫలాన్ని మాత్రం తినకూడదని చెప్పాడు. తినవద్దని చెప్పినటువంటి పండుని వాళ్ళు తినేశారు. ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞాపించాడో ఆ పండు తినకూడదని ఆ పండు తినేశారో అప్పుడే వాళ్ళు పాపము చేశారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈరోజు మనిషి ప్రతి పాపము చేయటం వెనకాల ఉన్నటువంటి ముఖ్య కారణం ఏంటంటే ముందుగా దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తున్నాడు, దేవుని మాటను వినకున్నాడు, దేవుని మాటను త్రోసివేస్తున్నాడు, దేవుని మాటను తృణీకరిస్తున్నాడు. దేవుడు అంటే లెక్క లేకుండా అయిపోయింది ఈరోజు మనుషులకు. అందుకే పాపం చేయటానికి పరుగులు తీస్తున్నారు మనుషులందరూ కూడా. చూడండి, మనం చదవబడినటువంటి వాక్య భాగము రోమీలకు రాసినటువంటి పత్రిక. త్వరగా మనము ముందుకెళ్ళిపోదాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం అంటున్నాడండి. నిజంగా మీకు ఇది అర్థం కావాలంటే పైనుంచి చదవండి 15వ వచనం నుంచి. అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కామని పాపము చేయుదుమా? ఇక్కడ ఆగండి అమ్మ, ప్రశ్నిస్తున్నాడు. ఏమని అంటున్నాడమ్మా? అట్లైన ఎడల కృపకే గాని అట్లైన ఎడల కృపకే గానంటే కృప అంటే ఇవ్వడం. కృప అంటే యేసుక్రీస్తుల వారిని మనందరి కోసం ఏం చేశాడు? దేవుడు ఇచ్చేశాడు. కృపాకాలం కదనుకొని మనుషులందరూ కూడా ఏం చేస్తున్నారంటే పాపం చేసేస్తున్నారు. అంటే యేసుప్రభుల వారు క్షమించేస్తాలే, ఎన్ని పాపాలు చేసినా కూడా క్షమించేస్తాలే, పాపం చేయొచ్చు, మళ్ళీ కృపాకాలంలో ఉన్నాం కదా అని ఇక్కడ వచ్చి వేడుకోవచ్చు దేవుని దగ్గర, క్షమించేస్తాలే అని అనుకుంటున్నారు ఈరోజు మనుషులందరూ కూడా. ఆ రోజు రోమీలో ఉన్నటువంటి సంఘాన్ని ఉద్దేశించి కూడా పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగువారు కామని పాపము చెయ్యుదుమా అంటున్నాడండి. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? పాపం చేయకూడదని చెప్తుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ధర్మశాస్త్రములో నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలి. ధర్మశాస్త్రానికి లోనైన వాళ్ళైతే పాపం చేయకూడదంట, కృపకు లోనైన వాళ్ళైతే పాపం చేయొచ్చు అన్నటువంటి నినాదంతో బ్రతికేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు. ఈరోజు కూడా మనుషులందరూ కూడా కృపాకాలంలో ఉన్నామనుకుంటున్నారు చాలామంది. కృపాకాలం కాదు ఇది. చెప్పాలంటే ఇది కృపాకాలమైనప్పటికీ నిన్ను శిక్షించే కాలం కూడా ఇది. మనం చేస్తున్న పాపాలకు మనకు ఎంబడే పనిష్మెంట్ దేవుడు పెడుతున్నాడు.
మీకు అర్థమవుతుందో లేదో కానీ ఈరోజు చాలామంది చేసినటువంటి తప్పులకు శిక్షలు ఇక్కడ అనుభవిస్తున్నారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ కూడా అనుభవిస్తారు. అందుకే చెప్తున్నాడు ప్రేమైన దేవుని వాళ్ళ 16 వచనం కూడా చదవనమ్మా. అది ఎన్నటికీ కూడదు అని చెప్పి లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దానికి దాసులగుదురు అని అంటున్నాడండి. మీరు ఎరగరా అంటున్నాడండి. ఒకసారి ఆలోచించండి. లోబడుటకు దేనికి లోబడుతున్నామండి ఈరోజు మనం? పాపానికి లోబడుతున్నామా, ప్రభువుకు లోబడుతున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ముందుగా మనము లోబడుటకు అన్నటువంటి మాటను మీరు బాగా ఆలోచించండి. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకునుచున్నారో. ఈరోజు మనం పాపానికి దాసులం కావటానికి ఈరోజు చూడండి చాలామందిని మందుకు లోబడుతున్నటువంటి వాళ్ళు ఒక్కసారి గమనించండి. వాళ్ళు నేర్చుకున్నప్పటి నుంచి మరి వాటిని చనిపోయేంత వరకు కూడా వదిలిపెట్టరు. చాలామంది చనిపోయేటువంటి చివరి క్షణాల్లో రేపు చనిపోతావని తెలిసినా కూడా మందు తాగే వాళ్ళు ఉంటుంటారు చాలామంది. భార్యలు పిల్లలు ఏమైపోయినా కూడా మాకు అనవసరం అనుకొని త్రాగి రోజు మందు బాటిల్ ఇస్తున్నారు లేదమ్మా? సారా ప్యాకెట్లు ఇస్తున్నారు, చికెన్ బిర్యానీ పెడుతున్నారు. అలవాటైపోయారు, వాటికి లోబడిపోయారు, దాసులైపోయారు. పాపం కాదనుకుంటున్నారండి. ఒకసారి ఆలోచించండి. తాగటం పాపం కాదా? నిజంగా ప్రేమైన దేవుని వల్ల తాగటానికి దేవుడు నీరు మాత్రమే ఇచ్చాడు, మంచి తీయటి పానీయాన్ని మాత్రమే ఇచ్చాడు. కానీ మద్యపానాలను వ్యర్థమైనటువంటి వాటిని దేవుడు ఇవ్వలేదు. నిజంగా ఒకసారి ఆలోచించండి. రోజు మనుషులందరూ కూడా దేనికి లోబడుతున్నారు ఒకసారి ఆలోచన చేసుకుందాం ప్రేమైన దేవుని వల్లరా. అందుకే చెప్తున్నాడు, లోబడుటకు మీరు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరు. ఈరోజు లోబడుటకు పాపానికి మనుషులు ఏం చేసినారు? అప్పగించేసుకుంటారు. వ్యభిచారం చేసేవాడు అని మనోనేత్రాలు వెలిగింపబడవు. వ్యభిచారం చేత చనిపోయేంత వరకు కూడా మనుషులకు మనోనేత్రం అనేది వెలిగింపబడదు ప్రేమైన దేవుని వల్ల. ఎన్ని పర్యాయాలు దేవుని వాక్యం హృదయాలను తాకుతున్నా కూడా ఆ మాయలో నుంచి బయటికి రాలేకపోతున్నాడు. ఒక టీ తాగేవాడు ఉదయం ఎలాగైతే టీ లేకుండా ఉండలేకపోతుంటాడో పాపం చేసేవాడు కూడా అలాగన పాపం చేయకుండా ఉండలేకపోతున్నాడు ఈ రోజుల్లో. బూతు మాటలు మాట్లాడేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు, అపవిత్రత కలిగించుకునేటువంటి వాళ్ళు ఈ శరీరం ద్వారా మనుషులు సిగరెట్లు, మందు వీటన్నిటిని విడిచిపెట్టడం లేదు. దానికి అప్పగించుకున్నారంట. దానికి ఏం చేసుకున్నారంటే వీళ్ళు అప్పగించుకున్నారు, లోబడిపోయాళ్ళు. ఇంకా చెబుతున్నాడు కిందికి వచ్చేసరికి ఏమంటున్నాడమ్మా అక్కడ, అది చావు నిమిత్తమే కానీ పాపమునకే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరగరా. ఆలోచించండి. నిజంగా మేము విడుదల పొందలేకపోతున్నాం అనుకుంటుంటారు చాలామంది. అబద్ధాలు ఆడేవాళ్ళు మేము అబద్ధాలు ఆడలేకుండా ఉండలేకపోతున్నాం అంటుంటారు. మందు తాగేవాళ్ళు మేము మందు తాగకుండా ఉండలేకపోతున్నాం అనుకుంటుంటారు. సిగరెట్లు తాగేవాళ్ళు, బీడీలు తాగేవాళ్ళు ఉండలేకపోతున్నాం అనుకుంటుంటారు. నిజంగా ఉండలేకపోతారండి. పుట్టుక నుంచే తల్లి గర్భంలో నుంచే తాగేది నేర్చుకుని వచ్చారండి వాళ్ళు. వచ్చారండి. ఒకసారి ఆలోచించండి. మధ్యలో నేర్చుకున్నారు అవన్నీ కూడా, అంతేనా అండి? నిజంగా వాటిని మనము దేనికి మనం అప్పగించుకుంటామో అదే చేస్తామంట. మనం దానికి దాసులం అయిపోతామంట. అదే చెప్తున్నాడు, మీరు నీతికి గాన విధేయతకు గాన మీరు లోబడతారో, మీరు దానికి ఒకవేళ అప్పగించుకుంటారో మీరు అదే చేస్తారు, దానికే దాసులై ఉంటారు. మనం నీతి చేయటానికి లోబడలేదు, మనం నీతికి దాసులము కాలేదు, మనం విధేయతకు దాసులము కాలేదు. మనం కనుకని పాపానికి ఏమైపోయినామంట, మనము దాసులం అయిపోయాం. అందుకే 17వ వచనంలో చెబుతున్నాడు, ఏమని అంటున్నాడు అంటే, మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ అంటున్నాడు. దేనికి దాసులమై ఉన్నామంటామా? మనము పాపానికి దాసులమై ఇంటిమి. కానీ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా, ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి. ఉపదేశానికి మనం లోబడాలంట. దేవుని వాక్యానికి మనం ఏం చేయాలంట? లోబడాలంట.
లోబడినప్పుడు ఏం చేస్తుందంటే పాపము నుండి మనల్ని ఏం చేస్తుందంటే ఉపదేశము విమోచింపబడి నీతికి దాసులైతిరి ఇందుకు దేవునికి స్తోత్రం అని చెప్తున్నాడండి. మొట్టమొదటిగా పాపమునకు దాసులముగా మనము ఉండకూడదు. దేనికి దాసులముగా ఉండకూడదమ్మా? పాపానికి దాసులముగా ఉండకూడదు. ఈ రోమీలకు రాసినటువంటి పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నటువంటి పరమార్థం ఏంటంటే పాపానికి మీరు దాసులుగా ఉండొద్దండి. పాపానికి ఎలా దాసులైపోతారంటే ప్రతి అవయవాన్ని పాపానికి అప్పగించుకోవటం, చేతుల ద్వారా అపవిత్రమైన పనులు చేయటం, కాళ్ళ ద్వారా పరిగెత్తి పాపం చేయటం, నోటి ద్వారా వ్యర్థమైనటువంటి కైనీలు, సిగరెట్లు, మందు వీటిదన్నిటిని తిని నాశనం చేసుకోవటం పాపం. ఇదంతా కూడా అవయవాలను పోతే మనం సంపాదించుకోలేం. గత వారంలో కూడా మీకు ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని చెప్పిన. చేసిన ప్రేమ ఎంత గొప్పదని చెప్పానంటే ఒక అవయవం పోతే మరలా వాటిని ఎవరు తయారు చేయలేరు. అంత గొప్ప అవయవాలను మనము పాడు చేసుకోకూడదు, పాపానికి అప్పగించుకోకూడదు. రెండవదిగా మనం గలతీలకు రాసినటువంటి పత్రికలు మనం చూస్తే 4వ అధ్యాయము 7-8 వచనాల్లో ఒకసారి చదవండి. గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలమ్మా. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారే ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమునైనవి చదవమ్మా మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా అంటున్నాడండి. ఒకసారి ఆలోచించండి. ఆ కాలమందైతే మీరు దేవునిని ఎరుగని వారై, ఏ కాలం అది? అన్యులుగా ఉన్నప్పుడు, దేవుని ఎరగని వారిగా ఉన్నప్పుడు మనం ఏమై ఉన్నామంట? దేనికి దాసులమై ఉన్నామని చెప్తున్నాడమ్మ అక్కడ? దేవుని ఎరగని వారమై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులమై ఉంటిరి కానీ అంటున్నాడండి. అంటే దేవుళ్ళు కాని వాటికి మునుపు మనం దాసులమై ఉన్నామా లేదమ్మా? ఇప్పుడు ఎవరికి దాసులమైనా మనం? ప్రభువునకు దాసులం కావటానికి క్రీస్తు రక్తంలో కడగబడి సంఘంలో చేర్చబడ్డాం మనం అందరం ఇక్కడ. అంతేనా కదమ్మా? ఒకసారి ఆలోచించండి. మునుపైతే మనము దేనికి దాసులమంట? దేవుళ్ళు కాని వాటికి దాసులం. ఒకప్పుడు మనం కూడా విగ్రహారాధన చేసేవాళ్ళం, మనం కూడా పూజలు చేసేటువంటి వాళ్ళం. అంతేనా కాదని ఒకసారి ఆలోచించండి. ఒకప్పుడు మనం వాటికి దాసులమైపోయినాం. మనం దేవుళ్ళు కాని వాటికి దాసులమైపోయాం. ఈరోజు కూడా మనం నిజ దేవుడైనటువంటి యేసుక్రీస్తుల వారిని తెలుసుకొని ప్రభుల వారికి దాసులమయ్యాం. ఎందుకు నిజ దేవుడు అంటే యేసుక్రీస్తుల వారు? ఒకసారి ఆలోచించండి. ఈ భూప్రపంచంలో ఒకే ఒక్కడు దేవుడు, యెహోవా దేవుడు, ఆయన పంపినటువంటి ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారు ప్రాణ రక్షకుడు, మన విమోచకుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం మొరపెట్టడానికి కూడా మనకు సరిగ్గా ప్రార్థన చేయడానికి కూడా తెలియనప్పుడు ఆయన కుమారుడైనటువంటి ఆత్మను మనకు పంపించాడని పై మాటలో చదవడం 6వ వచనంలో చెప్తాడు. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను అంటున్నాడండి. ఒకసారి ఆలోచించండి. నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మ అన్నటువంటి ఆత్మ పెద్ద అక్షరాలతో రాయబడిందట. గమనించారా? పెద్ద అక్షరాలతో రాయబడితే పరిశుద్ధాత్మను మనలోనికి పంపించాడంట. నాయన తండ్రి అని మన కోసము ఎవరు ప్రార్థిస్తున్నాడు? ఇప్పుడు పరిశుద్ధాత్ముడిని పంపించాడు మన నిమిత్తం దేవునికి ప్రార్థన చేయటానికి. ఒకసారి ఆలోచించండి ప్రేమైన దేవుని వల్లరా. ఈ మాటల్ని బట్టి మనకు అర్థం కావాల్సినది ఏంటంటే, రెండవదిగా మనము దేవుళ్ళు కాని వాటికి దాసులమై ఉన్నాం. వాటిని ఏం చేయాలి? ఇప్పుడు మనము విడిచిపెట్టాలా, వాటికి మనము స్వస్తి చెప్పాలా. ఇక మీదట మనం వాటి జోలికి పోకూడదు.
నిజంగా ప్రేమైన దేవుని వల్లరా ఈ మంచి మాటను మనం ఇక్కడే పెట్టుకొని అపోస్తుల కార్యాన్ని 14వ అధ్యాయం ఒకసారి చదవండి అమ్మా. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 13వ వచనం చదవండి అమ్మా. 12వ వచనం. జన సమూహములు పౌలు చేసిన దానిని చూచి 11, 12 వచనములు ఉన్నాయి చూడమ్మా. లుకేయోని భాషలో దేవతలు మనుష్య రూపములు దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకును ద్యూపత్తి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మో అనియు పేరు పెట్టిరి. ఇక్కడ మీరు బాగా ఆలోచించండి అమ్మ. నిజంగా పౌలు గారు లుస్త్రాలో బలహీన పాదములు కలిగినటువంటి ఒకడు ఉన్నాడంట. దేవుని వాక్యం చెప్తుంటే పౌలు యొక్క మాటల వైపే చూశాడంట, బలహీన పాదములు కలిగిన వాడు. అప్పుడు పౌలు అనుకున్నాడంట, వీడు నా మాటల వైపు వింటున్నాడు అని చూసి పౌలు ఏమనుకున్నాడంట, నువ్వు స్వస్థత పొందుకోరుచున్నావు అన్నప్పుడు నిజంగా స్వస్థత పొందకూరాలనుకుంటున్నాడు. నువ్వు నిలవబడి నడువుము అన్నసరికి గంతులేస్తూ నడిచాడంటండి బలహీన పాదములు కలిగిన వాడు. అది చూసి అక్కడ ఉన్న మనుషులు ఏమనుకున్నారమ్మా? ఇప్పుడు చదవండి మీరు 12వ వచనంలో లుకోయోనియా భాషలో దేవతలు మనుష్య రూపములు దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని, అంటే దేవుళ్ళు కాని వాటికి దాసులైనారని నేను ఎందుకు చెప్తున్నానంటే, రెండవదిగా ఆ రోజు ఈ రోజు కూడా మనుషులముగా మనం గ్రహించలేనిది ఏంటంటే, ఎవరైనా మంచి చేశారనుకోండి, వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా మంచి చేశాడని ఈ రోజు కూడా ఏం చేస్తారండి, దేవుడు అంటుంటారు. అంతేనా కదా? జగన్ని కూడా చూడండి, చాలా పథకాలు ఇచ్చారని ఈరోజు జగన్ని ఏమంటారు, దేవునితో పోలుస్తుంటారు. చాలామంది ఈ రోజుల్లో నిజంగా చరిత్రలో ఇలాగున మంచి చేసి నిలిచిపోయినటువంటి వాళ్ళను, ఒక అంబేద్కర్ని కూడా చూడండి, ఇంకా చాలామంది మీకు చదువుకున్న వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది, వాళ్ళ నల్లన్ని కూడా మీరు దేవుళ్ళుగా భావిస్తుంటారు సమాజంలో ఉన్న వాళ్ళు. ఇక్కడ కూడా ఆ బలహీన పాదములు కలిగిన వాడిని నడువుము అన్నప్పుడు గంతులేస్తూ నడిచినప్పుడు ఆ భాషలో లుకోయోనియలో ఉన్నటువంటి ఆ భాషలో ఏం మాట్లాడారంటమ్మా, మనుష్య రూపములో దేవతలుగా వచ్చారని మాట్లాడుకుంటున్నారంట. ఆ రోజు కూడా మనుషులను ఏం చేస్తున్నారు, వాళ్ళు దేవుళ్ళుగా భావిస్తున్నారు. ఒకవేళ వాళ్ళని మీరు దేవుళ్ళు అనుకుంటే కానీ, అక్కడ ఉన్న ప్రజలు దేవుళ్ళు అనుకుంటే వాళ్ళకే వాళ్ళు ఏమైపోతున్నారంట, దాసులైపోతున్నారంట. ఆ మాటను మీరు కింద 13వ వచనంలో చదవండి అమ్మ. వాళ్ళు ఏమంటున్నారంటే, పట్టణమునకు ఎదురుగా ఉన్న ధూపత్తి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహములతో కలిసి బలి అర్పింపవలెనని ఉండెను. అపోస్తులైన బర్నబయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి జ్వరపడి, అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు, మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాం. ఈరోజు కూడా ఎందుకు సువార్త ప్రకటిస్తున్నాం, ఎందుకు కుటుంబ ప్రార్థనలు ప్రకటించుకుంటున్నామంటే, నిజమైనటువంటి దేవుడు భూమిని ఆకాశమును సముద్రమును సమస్తాన్ని మనందరికీ ధారాళంగా దయచేస్తున్నటువంటి దేవుని వైపు మనం ఏం చేయాలంట, తిరగాలంట. నిజ దేవుడికి మనము దాసులము కావాలంట. దేవుళ్ళు అనబడుతున్నటువంటి దేవతలకు విగ్రహాలకు మనము దాసులము కాకూడదు. మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త మన ఆత్మలకు కన్న తండ్రి అయినటువంటి దేవుడు ఆకాశాన్ని భూమిని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని వైపు మనం ఏం కావాలంట, తిరగాలంట. ఆయనకు మనం ఏం కావాలంట, దాసులము కావాలంట. ఈరోజు మరి మనం ఎవరికి దాసులమై ఉన్నాం ఒకసారి ఆలోచించుకుందాం. చాలామంది డబ్బుకు దాసులు అయిపోతుంటుంటారు, డబ్బుకు అమడబోతుంటుంటారు. మరి ఈరోజు మరి ఓటుకి ఎంత ఇస్తున్నారమ్మా ఇక్కడ వైపు తెలదా? చాలా ఊర్లలో మరి ఓటుకు 1000 రూపాయలు ఇస్తున్నారని, 500 ఇస్తున్నారని డబ్బు వెంట పరుగులు తీసేస్తున్నారు. మరి
2-3 రోజుల నుంచి హడావిడైపోతున్నాయి ప్రతి గ్రామాల్లో. మా గ్రామాల్లో అయితే ఇంకా మందు తాగేవాడికి మందు, తినేవాడికి తిండి, డబ్బు వచ్చేవాడికి డబ్బు. నిజంగా అన్నిటికీ దాసులైపోయారండి ఈరోజు మనుషులందరిని కూడా చూస్తుంటే. నిజంగా మనం అందరం కూడా ఎవరికి దాసులం కావాలంట? దేవునికి దాసులం కావాలంట. మొట్టమొదటిగా మనం పాపానికి దాసులం కాకూడదు. రెండవది దేవుళ్ళు కాని వాటికి దాసులము కాకూడదు. నిజ దేవుడైన మనల్ని సృష్టించిన, భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్తకి మనము దాసులం కావాలా. ఆ రోజు ఒకవేళ పౌలు, బర్నబ కూడా అక్కడ పూజలు అందుకొని వాళ్ళు కూడా దేవుళ్ళుగా పిలువబడింటే వాళ్ళకే మనుషులు ఏమైపోయేవాళ్ళు? దాసులుగానే అయిపోయేవాళ్ళు. మేము మనుషులమయ్యా, మీలాంటి స్వభావం కలిగిన వాళ్ళమయ్యా, మీలాంటి 2 చేతులు ఉన్నాయి మాకు, మాకు నోరుంది, నాలుగుంది, కనబడటం లేదా, మీరు మమ్మల్నేంటి దేవుళ్ళుగా అంటున్నారని వాళ్ళు బట్టలు చుంచుకొని జ్వరబడ్డారంటండి మనుషుల్లోనికి. ఒరే నాయన, మీకు పిచ్చి పట్టిందిరా, మీరు వ్యర్థమైన వాటిని ఆచరిస్తున్నారా? మేము మనుషులమురా. దేవుడంటే ఆకాశాన్ని సృజించినవాడు, దేవుడంటే భూమిని చేసినవాడు, దేవుడంటే సమస్తాన్ని నడిపిస్తున్నటువంటి వాడు, సృజించినటువంటి వాడు ఆయన దేవుడు. కానీ మేము ఎక్కడ దేవుళ్ళమవుతామండి? అంతేనే కదండి. చాలామంది గర్వపడుతుంటారండి సేవకుల్లో కూడా. మేము ప్రార్థన చేస్తే స్వస్థత పొందాడు, మేము ప్రార్థన చేస్తే అది వచ్చింది, మేము ప్రార్థన చేసి ఇది వచ్చిందని. మనం ఏ పార్టీ వాళ్ళమండి? ఒకసారి ఆలోచించుకునండి. దేవుడు ఇవ్వకపోతే మనం ఏ పార్టీ వాళ్ళమండి? మనం ప్రార్థన చేస్తే వర్షం వస్తుందండి? ఒకసారి ఆలోచించండి. కింది మాటలో చూడండి ఒకసారి. 17వ వచనంలో ఏమంటాడమ్మా అక్కడ? 16వ వచనంలో, ఆయన గత కాలములో సమస్త జనులను తమ మార్గంలో ఎందు నడవనిచ్చెను. ఆయన ఆకాశము నుండి మీకు, ఆయన ఎవరంటాను? ఆయన మన ఆత్మలను కన్నటువంటి తండ్రి. ఆయన ఆకాశము నుండి ఏమిస్తున్నాడంటమ్మా? మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయుచు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చెయ్యలేదని బిగ్గరగా చెప్పారంటండి. మేము ఏ పాటి వాళ్ళమయ్యా? పౌలు ఎంత ముఖ్య ప్రసంగికుడు అయిపోయినా కూడా దేవునితో పోల్చుకోలేదండి. మేము నిమిత్త మాత్రులమే, మేము పాత్రలు మాత్రమే, దేవుని చేత మేము దాసులు మాత్రమే, వాడబడేవారు మాత్రమే. దేవుడు ఆకాశం నుంచి మీకు ఏమిస్తున్నాడు? వర్షాన్ని ఇస్తున్నాడు, ఫలవంతమైనటువంటి ఋతువులను. నిజంగా ఎంత ఎండలు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎంత ఋతువులను మార్చేశాడండి. నిజంగా మనుషులతో సాధ్యమవుతుందండి అది? ఎండలు పెడుతున్నప్పుడు, విపరీతమైనటువంటి ఎండలు అనుకున్నప్పుడు నిజంగా ఆకాశంలో నుంచి మరల వర్షాన్ని దయచేసి భూమిని తడిపి మన హృదయాలను ఎంత నిమ్మలపరిచారండి? ఒకసారి ఆలోచించండి. ఆ వర్షమే రాకపోతే, తొలకరి జల్లులే పడకపోతే కానీ మన పరిస్థితి ఏమైపోతుందండి? ఆ వేడిమికి, ఆ టెంపరేచర్కి చాలామంది చనిపోయారంటండి. నిజంగా ప్రేమ దేవుని వల్లరా. ఆ చెవుల్లోనికి వేడి గాలిపోయి, ముక్కుల్లోనికి వేడి గాలిపోయి, బాడంతా కూడా హీట్ అయిపోయి ఒక యవనస్తురాలండి బస్తిపాట్లో చనిపోయిందని తెలియపరిచారు. నిజంగా ఎండకు నిజంగా ఒకసారి ఆలోచించుకుందాం ప్రేమ దేవుని వల్లరా. మూడవదిగా నేను కొరింథీయులకు రాసిన పత్రిక త్వరగా చూసుకొని ఒక 2 మాటలు చూసుకొని ముగించుకుందాం. 2 మాటలు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం చదవండి అమ్మా. మొదటి పత్రిక 5 నిమిషాల్లో ముగించేసుకుందామ్మా. చదవండి అమ్మా. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను అంటున్నాడండి. మనం ఎవరమంటమ్మా? విలువ పెట్టి కొనబడిన వాళ్ళం. మనం విలువ పెట్టి కొనబడిన వాళ్ళం. నిజంగా ప్రేమ దేవుని వల్లరా 22వ వచనంలో కూడా మీరు చదవండి. మీరు విలువ పెట్టి 22 ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వతంత్రము పొందినవాడు ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు అంటున్నాడు. నిజంగా ప్రభువునందు పిలువబడినవాడు దాసుడైన కూడా ప్రభువు వలన ఏమైపోయాడంటాడు? స్వతంత్రుడైపోయాడంట. దాసుడైనప్పటికీ కూడా ప్రభువు చేత పిలువబడ్డాడంట. నిజంగా దాసుడు అంటే తెలుసా అండి? కుమారుడికి దాసుడికి చాలా భేదం ఉంటుంటుంది. పనోడికి ఇంట్లో వారసునికి తేడా ఉంటుందండి అదమ్మా.
మన కుమారుల్లో మనం పనోడిని మనం మంచం మీద కూర్చోబెడతామా? పనోడిని మనం కుర్చేసి కూర్చోబెడతామా ఇంట్లోనికి వచ్చి తీసుకొని వచ్చి? అలాగున మన పనోడిని కూడా ప్రభుల వారు ఏం చేశాడంట? ప్రభువు పిలిచాడు కాబట్టి ప్రభువు వలన పనివాడు ఏమైపోయాడంట? దాసుడు స్వతంత్రుడయ్యాడంట. స్వతంత్రుడు అయ్యాడంట. అదే చెబుతూ మన కింద చెప్తున్నాడు, ఆ ప్రకారమే స్వతంత్రుడయ్యుండి, అంటే కుమారుడయ్యుండి పిలువబడినవాడు క్రీస్తుకు దాసుడు. నిజంగా మనం స్వతంత్రులమైనప్పటికీ కుమారులమైనప్పుడు మనం ఎవరికి దాసులం కావాలంట? క్రీస్తుకు దాసులం కావాలంట, ప్రభువునకు దాసులము కావాలంట. అదే చెబుతూ మీరు విలువ పెట్టి కొనబడిన వాళ్ళు, మీకోసం దేవుడు విలువ పెట్టాడు. ఏ విలువ పెట్టాడమ్మా దేవుడు మన కోసం? ఎంత విలువ చెల్లించాడమ్మా? యేసుక్రీస్తుల వారిని సొంత కుమారుని బలి చేయించాడండి. నిజంగా వీడియోలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, వీడియో ఉంటే కానీ మీరు మొబైల్లో గ్రూప్లో పెడితే ఉదయం చూడండి. నిజంగా గ్రూప్లో విషన్పురం కల్వరి ఏబిఎన్ చర్చ్ అనే గ్రూప్లో ఉన్న వాళ్ళు చూడండి. నిజంగా అటువైపు ట్రైన్ వస్తుంటుంది, క్రిందట నీళ్ళలో ఓడొస్తుంటుంది. మీరు చాలా చూసి ఉంటారు అనుకుంటున్నాను బహుశా. నిజంగా అంటే ఆ కుమారుడు మరి అక్కడ ఏదో చిన్న వస్తువు పడిపోతే ఆ బ్రిడ్జి అండి, అంటే వాటర్లో బ్రిడ్జ్ చేసి ఉంటారు. ఇటువైపు బ్రిడ్జి డౌన్ అయిపోతే, అంటే పడవ వెళ్ళిపోయే సమయంలో బ్రిడ్జి పైనకి లేపుతారనమాట, కింద పడవ వెళ్ళిపోవాలా. మరి రైలు వచ్చే సమయంలో బ్రిడ్జి ఇట్లా పెట్టేస్తారనమాట. నిజంగా ఇక్కడ ఓడొస్తుందని బ్రిడ్జి ఇలా లేపేసింటారు. లేపిన తర్వాత ఓడి వెళ్ళిపోతుందండి. నిజంగా మరి ట్రైన్ వచ్చేటువంటి ఆ సమయంలోనే, మరి ఓడెళ్తున్నటువంటి ఆ సమయంలోనే నిజంగా పిల్లవాడు ఏదో వస్తువు తీసుకోవడానికి కింద పడిపోతాడండి. కింద పడిపోతే మరి ఇప్పుడు ట్రైన్ వస్తుంది, ఆ పిల్లవాడు దాని కిందికి పడిపోయాడు. మరి అది కానీ బ్రిడ్జి కానీ అంతటా సాఫ్ చేశాడంటే ఆ పిల్లవాడు కూడా చనిపోతాడనమాట, ఆ బ్రిడ్జి కిందనే పడిపోయి. నిజంగా ఇప్పుడు మరి తండ్రి అక్కడ ఆపరేట్ చేస్తుంటాడు. ఏం చేస్తాడు మరి? ఇప్పుడు పిల్లవాడిని కాపాడుకోవాలి, అక్కడ ట్రైన్ని కాపాడాలా. నిజంగా అదొక పరీక్షలు అక్కడండి. నిజంగా పిల్లోడిని ఏం చేశాడంటే బలి చేయించేసాడండి. మరి ట్రైన్లో ఎంతమంది ఉంటారండి ఒకసారి ఆలోచించండి. ఒక్క ప్రాణం కోసం చూసుకుంటే ఎంతమంది ప్రాణాలు పోతాయి? ప్రపంచ ప్రాణాలన్నీ నిలవబడటానికి యేసుక్రీస్తు వారు తన కుమారుణ్ణి బలి చేయించాడండి. నిజంగా చెప్పాలంటే అది విలువ పెట్టాడు దేవుడు. దాన్నే విలువ పెట్టి కొనబడిన వాళ్ళని చెప్పి మనం ఏమంటున్నాడంట? గనుక మనుషులకు మనము దాసులంగా ఉండకూడదంట. ఈరోజు మనుషులకు దాసులుగా ఉంటారు కానీ దేవునికి దాసులుగా ఉండరండి. ఎవరైనా ఒక 100 ఇస్తే వానికి దాసుడు అయిపోతుంటారు, అంతేనే కదా? డబ్బు ఇచ్చినోనికి. మనకు మనుషులకే ఎక్కువ దాసులం అయిపోతుంటాం, కానీ మనుషులకు మనము దాసులముగా ఉండకూడదంట. చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక చదవండమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక చివరి మాటగా చూసుకొని ముగించుకుందాం. 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ వచనం చదవండి. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మౌనపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి అంటున్నాడు. ప్రేమైన దేవుని వల్లరా, మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడటకే కాక అంటున్నాడండి. మనుషులకు సంతోషపెట్టాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనుషులు చూసేటట్టుగా మనం ఏం చేయాలి? వాళ్ళకు ప్రవర్తించాలా. వాళ్ళకు మనం మనుషులు చూడాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏం చేయాలి? మనుషులు మెచ్చుకునే విధంగానే చేయాలా. అదే చెప్తున్నాడు, మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మౌనపూర్వకంగా జరిగించుచు అంటున్నాడండి. మనుషులు ఈరోజు మనం చేస్తే వాళ్ళు మంచోళ్ళు అంటారు, చేయకపోతే వాళ్ళు చెడ్డోళ్ళు అంటారు. కానీ మనం క్రీస్తుకు కనబడవలనని చేయాలంట, మనుషులకు కనబడవలనని చేయకూడదు. చాలామంది మనుషులు చూడాలని, మనుషులు బాగా మెచ్చుకోవాలని మంచి మంచి పనులు చేస్తుంటారు, కానీ దేవుడు చూడాలని చేస్తారండి? చేయరండి. మొట్టమొదటిగా మనుషులు గుర్తించకపోయినా ఎవరు గుర్తించాలి? మనల్ని దేవుడు గుర్తించాలా. దేవునికి కనబడుతుంది నేను చేస్తున్నటువంటి కార్యం అనుకొని మనము చేయాలి. చాలామంది ఒక 50 రూపాయలు ఇచ్చినా కూడా మనుషులందరి ఎదుట, 100 రూపాయలు ఇచ్చినా కూడా మనుషులందరి ఎదుట మా పేరు చదవలేదు సార్ అని చెప్తుంటారు. కొంతమంది 100 ఇచ్చి చదవలేదు అంటుంటారు. ఇంకొంతమంది 10 ఇచ్చి 20 ఇచ్చి కూడా కొన్ని సంఘాల్లో, మన సంఘాల్లో చదవరులేండి, ఎంత ఇచ్చినా కూడా
చదవరు మన సంఘాల్లో అయితే. కొన్ని సంఘాల్లో అయితే ఇచ్చిన అమౌంట్ని కూడా చదువుతుంటారు. చదవలేదనుకొని కొంతమంది మనుషులకే కనబడాలని అందరి ఎదుట ఇస్తుంటారు. కొంతమంది మనుషులకు కనబడవాలని కాక అంటున్నాడు. అందుకే ఎవరికి కనబడాలంటే మనం ఇచ్చేది క్రీస్తుకు దాసులమని ఎరిగి దేవుని చిత్త ప్రకారంగా మౌనపూర్వకంగా మనము జరిగించాల. క్రీస్తుకు దాసులముగా మనం ఉండాలి. ఈ 4 విషయాలను మీరు గుర్తుంచుకోండి. 1, పాపానికి దాసులముగా ఉండకూడదు. 2వది, దేవుళ్ళు కాని వాటికి దాసులముగా ఉండకూడదు. 3వది, మనుషులకు దాసులముగా ఉండకూడదు. 4వది, మనం క్రీస్తుకు దాసులముగా ఉండాలి. అంతేనా? ఈ 4 విషయాలను గుర్తుంచుకొని ఈ రోజు నుంచి కూడా తల్లిగారి కుటుంబం, పుల్లమ్మమ్మ కుటుంబం పాపానికి దూరంగా బ్రతుకుతూ ప్రభు రక్తంలో కడగబడి బాప్తీసం తీసుకొని సంఘ సహవాసం చేస్తూ నీతికి విధేయతకు క్రీస్తుకు దాసులై బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2వదిగా, దేవుళ్ళు కాని వాటిని అన్నిటికీ దాసులుగా విడిచిపెట్టి ప్రభువునకు మాత్రమే దాసులుగా ఉండాలన్న కుటుంబానికి దేవుని వాక్యాన్ని బట్టి హెచ్చరిస్తున్నాను. 3వదిగా, మనుషులకు ఎప్పుడు మీరు దాసులుగా ఉండొద్దండి. మనుషులు కాదు మనల్ని బ్రతికిస్తున్నది. మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటాడు. కొన్ని చోట్ల మనుషులను గురించి జాగ్రత్త పడండి అంటాడు ప్రభుల వారు. ఎవరి గురించి జాగ్రత్త పడాలంట? జంతువుల గురించి జాగ్రత్త అవసరం లేదు మనకు. పురుగుల గురించి జాగ్రత్త అవసరం లేదు. ఎవరి గురించి జాగ్రత్త పడమన్నాడు? మనుషులేనండి మనల్ని పోట్లు పొడిచేది, మనుషులేనండి మనల్ని దూషించేది అనేది. మనుషులను గురించి మనము జాగ్రత్త పడమంటున్నాడు. మనుషులకు దాసులం ఉండకూడదు. 4వది, కుటుంబం అంతా కూడా క్రీస్తుకు దాసులుగా బ్రతకాలని, క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తుకు వారసులుగా కావాలని కుటుంబాన్ని హెచ్చరిస్తూ, చేరువచ్చిన సంఘాన్ని హెచ్చరిస్తూ నా మాటల్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కుటుంబం కోసం 1-2 ప్రార్థన చేస్తారు. మరి దానమ్మమ్మ ప్రార్థన చేస్తుంది. మరి అనంతరం పేతురన్న కూడా ప్రార్థన చేస్తారు. పేతురన్న ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. 2 ప్రార్థన అనంతరం ప్రకటనలు, ముగింపు ప్రార్థన, ఆశీర్వాదం.